హలో అండి అందరికీ. ఈరోజు నేను షోర్ దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ షోర్ అంటే తీరము అని అర్థము, తీర దేవాలయము అని కూడా అంటారు దీన్ని. ఈ వీడియోలో నేను షోర్ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ఎవరు కట్టించారు, ఎంత బాగుంది అనేది నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో విషయానికి వచ్చినట్లయితే, పర్యాటకుల్ని కట్టిపడేసే మహాబలిపురం షోర్ టెంపుల్ శిల్ప సౌందర్యము చాలా అద్భుతమైనదన్నమాట. ఈ ఆలయం అనేది చెన్నైకి చేరువలో ఉండే మహాబలిపురం ప్రసిద్ధి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయన్నమాట. దీన్ని మహాబలిపురము, మామల్లాపురం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. పల్లవుల పరిపాలనలో ఈ ప్రాంతం స్వర్ణయుగంగా చూసింది. ఇదంతా కూడా పల్లవులు కట్టించిందనమాట. మహాబలిపురం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ఆ తీర ప్రాంతంలో వెలిసిన దేవాలయమే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయం నుంచే పర్యాటకుల సందర్శన మొదలవుతుంది. రోజు కూడా కొన్ని వేల మంది అయితే చూడడానికి వస్తారనమాట. ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకుంటారు. మనం లోపలికి వెళ్ళడానికి చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అప్పటికే ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొంచెం మార్నింగ్ వెళ్తే బాగుండేది. మేము వెళ్ళేటప్పటికి 8 అయిపోయిందనమాట. మేబీ ఈవినింగ్ టైం చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతేను. ఇక్కడ ఎండ అనేది మార్నింగ్ టైం ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము ఏప్రిల్లో వెళ్ళాం కాబట్టి విపరీతమైన సమ్మర్ వేడి కూడా ఉందన్నమాట. అదేవిధంగా భారతీయ పురాణ గాథలు పాత్రలను తలపించే శిల్ప సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకునే ఈ ఆలయంపై అనేక మంది దేవుళ్ళ విగ్రహాలతో పాటు పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయన్నమాట. ఈ ఆలయం అనేది బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే దేవాలయము. ఈ ఆలయము యునెస్కోతో కూడా గుర్తింపు పొందిందంట. ఈ షోర్ టెంపుల్ 7వ శతాబ్దంలో రాజసింహాన్ అని కూడా పిలిచే 2వ నరసింహవర్మచే నిర్మించబడింది. మొదటి నరసింహవర్మ కొండలను తొలిచి గుహాలయాన్ని నిర్మిస్తే, 2వ నరసింహవర్మ గ్రానైట్ తిమ్మలను రకరకాల ఆకారాల్లో మలిచి ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మాణాలు చేయడం ఈ శిలాలయాల ప్రత్యేకత. ఇదంతా కూడా గ్రానైట్తో నిర్మించిన నిర్మాణం అన్నమాట. చూడటానికి చాలా అద్భుతమైన నిర్మాణము. ఈ ఆలయాలను 7 పగోడాస్ అని పిలుస్తారు. ఈ ఆలయంతో పాటు ఇంకా వేరే 6 ఆలయాలు కూడా ఉండేవని, అవి సముద్రంలో కలిసిపోయాయని ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఈ ఆలయంలో మనకి తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన దేవాలయంలో ధారాలింగం ఉంటుందన్నమాట. అండ్ అలాగనే శివలింగం వెనుకనే శివపార్వతుల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నట్లు సోమస్కంద విగ్రహం గర్భగుడి గోడల మీద చెక్కబడి ఉంటుంది. ధారాలింగము అంటే 16 ముఖాలు కలిగి 6 అడుగుల బ్లాక్ బాసల్ట్ స్టోన్తో చేసిన శివలింగం. ఈ శివలింగం అనేది పైభాగం దెబ్బతిన్నది. ఇప్పటికీ కూడా ఆ శివలింగం మెరిసిపోతూ ఉంటుందన్నమాట. దెబ్బతినడానికి కారణం అంటే ఒకసారి సునామీ అయితే ఈ ఆలయాన్ని చేరుకుంది. కానీ వెంటనే మామూలు అయిపోయిందనమాట. కొన్ని వరకు ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి కొంతవరకు దెబ్బతింది అంతే. ప్రశాంతంగా పడుకొని ఉన్న విష్ణుమూర్తి అనంత శయన కూడా ఇక్కడ ఉంటారనమాట. గుడి తూర్పు ముఖంగా మనకి ధారాలింగం ఉంటే, వెనుక వైపు గుడిలో ప్రశాంతంగా పడుకొని ఉన్న విష్ణుమూర్తి అనంత శయన విష్ణు విగ్రహం కూడా ఉందన్నమాట. గుడి గోపురాలు ఎంతో చక్కని డిజైన్లతో దూరం నుండే కనిపిస్తూ ఎంత బాగున్నాయో అని అనిపించేలా ఉంటుందన్నమాట. మనం ఈ ఆలయంలో చూస్తే చుట్టూ శిల్పాలే కనిపిస్తాయి. ఎంతసేపు ఉన్నా ఇంకా చూడనివి చాలా ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ ఆలయానికి చుట్టూ సముద్రమే. గుడి ఫెన్సింగ్ లోపల ఉందన్నమాట. టెంపుల్ చుట్టూ నంది విగ్రహాలు, పచ్చటి లాస్, చెట్లతో పరిసరాలు చాలా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ముఖ్యంగా పెద్ద పెద్ద అడుగులు వేసేంతటి ఏనుగులు, భారీ శిల్పాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. ఈ ఆలయంలో 2 పెద్ద గోపురాలు, చిన్న గోపురాలు కూడా ఉంటాయన్నమాట. ప్రధాన దేవతలుగా శివకేశవులు. ఆలయం చుట్టూ అనేకమైన నంది విగ్రహాలు బారుల తీరి సరిహద్దు గోడల్లా తీర్చిదిద్దారు. గుడి వెనుక ఒక పెద్ద రాతిసింహం, దానిపై ఒక సైనికుడి స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇది ఆనాటి సైనికుల ధైర్య సాహసాలను చాటి చెప్పేదిగా ఉంటుందన్నమాట. అలాగే ఆలయ ఆవరణలో ఇది నీళ్ళ ట్యాంక్ అండి. నీళ్ళ ట్యాంక్ కూడా నిర్మించారు. మధ్యలో మినియేచర్ టెంపుల్ ఉంది. చుట్టూ సముద్రం కనిపిస్తూ సముద్రపు హోరు శబ్దం వింటూ ఆ షోర్ టెంపుల్ దగ్గర నిల్చుంటే ఇప్పటి రోజుల్లో సముద్ర తీరాల్లో రిసార్ట్స్, కాటేజ్లు కట్టుకున్నట్టు అప్పట్లో రాజులు దేవుడి కోసం అలా సముద్ర తీరంలో గుడి కట్టించారేమో అనిపిస్తుంది. ఆలయం చుట్టూ
ప్రహరీ గోడలు, శిల్పాలు, రాతి మెట్లు, కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఆహ్లాదంగా ఆశ్చర్యపరిచేలా ఉన్న గుడి పరిసరాలు వదిలి రావాలనిపించక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే ఏటవాళ్ళు కొండపై ఏ ఆధారము లేకుండా ఆ కాలం నుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు కాసే కాయలు అరచేయంత పరిమాణం కూడా కలిగి ఉంటాయన్నమాట. మనకి ఈ ఆలయం పక్కనే బీచ్ ఉంది. మహాబలిపురం వెళ్ళే పర్యాటకులు మరో అద్భుతమైన అపురూపమైన అనుభవం దొరుకుతుంది ఈ బీచ్కి వెళ్ళినట్లయితే. పక్కనే ఉందన్నమాట. మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్లోని అలలు చాలా భయంకరంగా ఉంటాయి. మరి బీచ్లో సముద్రపు లోతు ఎక్కువ కనుక సముద్ర స్నానం ప్రమాదకరము. ఇక్కడి తీర ప్రాంతంలో గల అందమైన పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి అలా హాయిగా షికారు చేయవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో విధిగా లైవ్ జాకెట్లు ధరించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి బీచ్లో అన్ని రకాల వస్తువులు కొనుక్కోవచ్చు. తీరం వెంబడే ఉంటాయి అన్నమాట. సీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ భోజన హోటల్స్, లాడ్జ్లకి అయితే కొరత లేదు. కానీ రాత్రి సమయంలో ఉండేందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతం అయితే కాదు అనమాట. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దీనికి దగ్గరలోని MGM, విజేపీ గోల్డెన్ బీచ్లు, మాయాజాల్ ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్, చోళమండలము, కళాకారుల గ్రామాలు కూడా చూడదగ్గ ప్రదేశాలే. ఈ సమయం అయితే మహాబలిపురం షోర్ దేవాలయం చూడాలంటే మనకి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి అయితేను. మహాబలిపురం ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది కదా. ఇది చెన్నైకి సమీపంలోనే ఉందన్నమాట. ఈ ప్రాంతానికి విమానంలో వచ్చే వారికి చెన్నై నగరమే అత్యంత సమీప విమానాశ్రయం చెప్పవచ్చు. దేశీయ అంతర్జాతీయ విమానాలు ఇది మంచి కూడాలి. ఇక రైలు మార్గంలో అయితే ఈ ప్రాంతానికి సమీపంగా చెంగల్పట్టు అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 29 కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట. లేదా చెన్నై నుంచి అయితే నేరుగా రైల్లో 58 కిలోమీటర్స్ దూరంలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఇక రోడ్డు మార్గంలో అయితే చెన్నై, పాండిచ్చేరి, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ట్యాక్సీల్లో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే పలు ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్, లాడ్జెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ షోర్ టెంపుల్ కీ పాయింట్స్ ఏంటంటే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. అలాగే ఇది 3వ మరియు 7వ శతాబ్దాల మధ్య కళ మరియు సాహిత్యానికి నిలయంగా గౌరవింపబడింది. అలాగే పురాతన నావికులు మహాబలిపురాన్ని 7 పగోడాల భూమి అని పిలిచేవారంట. తవ్వకం తర్వాత పురాతన కాలంలో రోమన్లతో వాణిజ్య సంబంధాన్ని రుజువు చేసే అనేక నాణేలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి. షోర్ టెంపుల్ మహాబలిపురం ఈ ఆలయము భారతీయ వారసత్వానికి అత్యంత రాజ ఉదాహరణలతో ఒకటి మరియు భారతదేశంలో ప్రియమైన మరియు గౌరవప్రదమైన ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనకి షోర్ టెంపుల్ బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ హోటల్ సూర్యమూర్తి అనే ఈ హోటల్లో కొంచెం కాస్ట్స్ అయితే రీజనబుల్గా ఉందన్నమాట. మేము తమిళనాడు ట్రావెల్ చేసింది, మాకు హైలీ అనిపించింది ఎక్కడ తిన్నా కూడా. ఇది ఓకే బెస్ట్, మీరు కూడా ట్రై చేయండి. మేము దీని తర్వాత కాంచీపురం అయితే వెళ్ళాము. కాంచీపురంలో విష్ణు కంచి గురించి డీటెయిల్స్ కావాలంటే స్టే ట్యూన్డ్ ఆన్ మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.